ఫేస్బుక్ ద్వారా నాకు ఏపీకేఎస్ ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి తెలిసింది. వారి సలహా మేరకు నేను అభిమాన్ వాడటం ప్రారంభించాను. నా పొలంలో సక్కె మరియు నాడు రకాల అరటి చెట్లు ఉన్నాయి. మేము 1 లీటరు ఉత్పత్తిని 200 లీటర్ల నీటిలో కలిపి ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేశాము. 3 నుండి 5 నెలల వ్యవధిలో మేము ఈ పద్ధతిని 3 సార్లు పాటించాము. అభిమాన్ వాడిన తర్వాత చెట్ల పెరుగుదల గణనీయంగా మెరుగుపడింది. ఫలితంగా చెట్లు పచ్చగా కడకడలాడాయి మరియు అరటి గెలలు ఎంతో బలంగా తయారయ్యాయి. నమస్కారం, నా పేరు సముద్రపాండి. నేను తూత్తుకుడి జిల్లాలోని అగరం గ్రామానికి చెందినవాడిని. గత 15 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఆరమంగళం ప్రాంతంలో అరటి సాగు చేస్తున్నాను. మా ప్రాంతంలో అరటి మరియు వరి ప్రధానంగా సాగు చేసే పంటలు. వీటిలో ఎక్కువ మంది రైతులు అరటినే సాగు చేస్తారు. నా పొలంలో సక్కె మరియు నాడు అనే 2 రకాల అరటి చెట్లు ఉన్నాయి. మొదట్లో మేము పూర్తిగా రసాయన ఎరువులపైనే ఆధారపడేవాళ్లం. అయితే పొలంలోని కొన్ని భాగాల్లో చెట్ల పెరుగుదల ఆశించినంత సంతృప్తికరంగా లేదు. ఈ పరిస్థితి మమ్మల్ని ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం వెతికేలా చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే ఫేస్బుక్ ద్వారా నాకు ఏపీకేఎస్ ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి తెలిసింది. వారి సిఫార్సుల మేరకు నేను అభిమాన్ వాడటం ప్రారంభించాను. మేము 1 లీటరు ఉత్పత్తిని 200 లీటర్ల నీటిలో కలిపి ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేశాము. 3 నుండి 5 నెలల వ్యవధిలో మేము ఈ పిచికారీ ప్రక్రియను 3 సార్లు పునరావృతం చేశాము. అభిమాన్ వాడిన తర్వాత చెట్ల పెరుగుదల గణనీయంగా మెరుగుపడింది. ఆ తర్వాత అరటి గెలలు కట్టే దశలో ఉన్నప్పుడు మేము ఆర్బిక్స్ ను పిచికారీ చేశాము. దీని ఫలితంగా చెట్లు పచ్చగా కళకళలాడుతూనే ఉన్నాయి మరియు అరటి గెలలు అసాధారణమైన బలాన్ని సంతరించుకున్నాయి. కాయలు ఏర్పడిన తర్వాత మేము FL77 ను పిచికారీ చేశాము. మేము దీనిని నేరుగా కాయలపైన మరియు కాండంపైన పిచికారీ చేయడం వల్ల అరటికాయలు తమ సహజ రంగును కోల్పోకుండానే అత్యున్నత నాణ్యతతో పెరిగాయి. ఈ పద్ధతులను పాటించడం ద్వారా అరటి గెలల బరువు గణనీయంగా పెరిగింది. ఈ ఉత్పత్తి నాకు ఎంతో ప్రయోజనకరంగా అనిపించింది. నేను దీనిని నా స్నేహితులకు కూడా సిఫార్సు చేశాను. వారు కూడా దీనిని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను పొందారు. మీరు కూడా దీనిని ఉపయోగించి ప్రయోజనాలను పొందవచ్చు. ఏపీకేఎస్ ఆర్గానిక్ వారికి ధన్యవాదాలు.